హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనము క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో వాటితో మనము దండ ఫ్లవర్ గార్లాండ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ఏంటంటే మనం క్యారీ బ్యాగ్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ ఉంటాయి కదా, సో అన్నీ ఈక్వల్గా కట్ చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చిన్నగా ఫోల్డ్ చేసుకున్నాను. సో మీరేంటంటే ఫ్లవర్ ఒకవేళ ఎక్కువ రావాలి అనుకుంటే పెద్ద సైజులో లాంగ్ అయినా కట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనము ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట. సో సర్కిల్ అనేది కూడా అంతేనండి. మనకి ఫ్లవర్ సైజ్ ఎంతైతే కావాలి అనుకుంటున్నామో ఆ ఫ్లవర్ సైజు ముందే ఒక ఐడియా తోటి కట్ చేసుకోవాలన్నమాట. ఒక సర్కిల్ డ్రా చేసుకుని ఆ విధంగా, లేదు అంటే నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 10 లేయర్స్ వరకు తీసుకున్నాను. సో మీకు కావాలంటే ఎక్కువ లేయర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మనం స్టాప్లర్తో సెంటర్ చూసుకుని ఆ సెంటర్ పాయింట్లో అయితే స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి. సో పిన్ చేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఒక్కోసారి ఒకదానికొకటి దగ్గరగా కట్ చేసామంటే ఊడిపోతాయి కూడా. సో కట్ చేసుకున్న తర్వాత మనకి లేయర్స్ అన్నీ కూడా సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన తర్వాత మనకి ఏవేవైతే కలర్స్ కావాలి అనుకుంటామో అలా కలర్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్లవర్స్లా మనము చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనైతే రెడ్ కలర్, ఎల్లో, అదేవిధంగా వైట్ కలర్ తీసుకున్నాను. సో మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే ఆ కలర్ కాంబినేషన్తో అయితే ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మనము నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా మనకి, ఆ నార్మల్ థ్రెడ్ తీసుకుని నీడిల్ తోటి మనము నార్మల్గా పూలు ఎలా కుచ్చుతామో అలా కుచ్చడమే అనమాట. సో ఇక్కడ నేను స్ట్రా తీసుకున్నానండి. మనకి స్ట్రాస్ అవైలబుల్ ఉంటాయి కదా, సో అవి తీసుకుని మనకి ఎంత పొడవు కావాలి అనేది నేను ఇక్కడ ఒక 2 ఇంచ్ వరకు అయితే కట్ చేసుకున్నాను. అదేవిధంగా సేమ్ సైజులో అన్నీ కూడా మనకి ఫ్లవర్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి మనము ఇక్కడ ఈ స్ట్రాస్ కూడా కట్ చేసుకోవాలన్నమాట సేమ్ సైజులో. సో కట్ చేసుకునేవి ఏంటంటే ఒక ఫ్లవర్కి మధ్యలో మనము ఎక్కించుకోవాలి. సో అలా అయితేనే మనకి సేమ్ ఎగ్జాక్ట్గా మనకి షాప్లో దొరుకుతాయి కదా, సో అలా ఉంటుంది. అదేవిధంగా మనకి దండ కూడా పొడవుగా ఉంటుంది. కావాలి అంటే ఒకదాని స్ట్రా మధ్యలో ఈ విధంగా లేకుండా అయినా మనం గార్లాండ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బట్ దీనివల్ల ఏంటంటే మనకి లుక్ కూడా వస్తుందన్నమాట. సో మధ్యలో గ్రీన్ కలర్లో అట్లా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను బ్లూ తీసుకున్నాను కదా, అది మీ చాయిస్ అనమాట. ఇప్పుడు మనం ఫ్లవర్స్ తీసుకునే కలర్ని బట్టి దానికి ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ కూడా ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనుకుంటామో సో ఆ విధంగా మనము ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా సేమ్ బంతిపూల దండ కుచ్చుతాం కదా, సో అదే విధంగా అయితే ఈ విధంగా దండ చేసుకోవాలి మనము. సో చూస్తున్నారు కదా, దండ అయితే చాలా బాగా వచ్చింది కదా. సో అదే మనం బయట షాప్లో తీసుకుంటే చాలా కాస్ట్ పెట్టి తీసుకోవాలి. బట్ ఇదేంటంటే మనము వేస్ట్ పనికిరావు అని పడేసేటువంటి క్యారీ బ్యాగ్స్తో మనము ఈ విధంగా చాలా అందంగా ఉండేటువంటి
దండ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, చాలా బాగుంది కదా. సో ఆ తర్వాత ఇవన్నీ మనము కుచ్చుకోవడం అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో మనకి మాల వేసుకోవడానికి ఇలాంటివి మనకి రింగ్స్ ఇంట్లో అవైలబుల్ ఉంటే అవి అయినా పెట్టుకుని లాస్ట్లో మనకి ఎడ్జెస్లో దారంతో కట్టుకోవడమే, అంతేనండి. చాలా అందంగా ఉండేటువంటి ఇంట్లో పడేసే మనకి పనికిరాదు అనుకున్నటువంటి క్లాత్ క్యారీ బ్యాగ్స్తో అందంగా ఈ విధంగా దండ అయితే మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా అందంగా కలర్ఫుల్గా ఉంది కదా. సో చాలా బాగుంది. సో చూసారు కదా. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.